Hello everyone. In this session, we discussed the last part of the topic metric. In the previous sessions, we have already discussed the two parts regarding my metrics topic, and now we are discussing about the last topic in this topic. Okay, so metrics for software quality. సో మెట్రిక్స్ అంటే మనం చెప్పుకున్నాం మెజర్మెంట్స్ అంటే కలెక్షన్ ఆఫ్ ఇండివిజువల్ మెజర్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ మెట్రిక్ అని చెప్పుకున్నాం. సో మరి ఏ మెట్రిక్స్ మనకు అవసరం అవుతాయి ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ మనం ఏదైతే డెవలప్ చేసామో దాని యొక్క క్వాలిటీ పరంగా బాగుంది అనేది మనం ఎష్యూరెన్స్ ఇవ్వడానికి మనం ఏమేం మెట్రిక్స్ని ఫాలో అవ్వాలి అని కాన్సెప్ట్ అనమాట. ఓకే, the overriding goal of software engineering is to produce a high quality system, application, and or product. Okay, so the overall riding goal ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫీల్డ్కి ఈజ్ టు ప్రొడ్యూస్ ఏ హై క్వాలిటీ సిస్టమ్. సో దాని యొక్క మెయిన్ గోల్ ఏంటి, ఎయిమ్ ఏంటి అంటే ఆ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఫీల్డ్లో వర్క్ చేస్తున్న ఇంజనీర్స్కి వాళ్ళు ఏదైతే ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేస్తున్నారో అది 100% ఎఫెక్టివ్గా కస్టమర్కి డెలివరీ చేయాలి అనేది వాళ్ళ మెయిన్ గోల్ అనమాట. టు అచీవ్ దిస్ గోల్, సో ఆ గోల్ని రీచ్ అవ్వడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మస్ట్ అప్లై effective methods coupled with modern tools within the context of a mature software process. సో ఆ గోల్ని వాళ్ళు రీచ్ అవ్వడానికి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళు డిఫరెంట్ మెథడ్స్ని డిఫరెంట్ టూల్స్ని యూస్ చేసుకుని డెవలప్ చేయడం జరుగుతుందన్నమాట. In addition, a good software engineer must measure if high quality is to be realized. So, a good software engineer must measure if high quality is to be realized. So, ఏదైతే వాళ్ళు మెట్రిక్స్ని ఫాలో అవుతారో దాని యొక్క యూజ్, దాని యొక్క పర్పస్ ఏంటి అంటే అది ఏ రీజన్ కోసం మెట్రిక్స్ అనేది వాళ్ళు డెవలప్ చేయడం జరుగుతుంది అంటే ఒక సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ క్వాలిటీ పరంగా బాగుంది అనే అష్యూరెన్స్ కస్టమర్కి ఇవ్వడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బిఫోర్ దే ఆర్ గోయింగ్ టు బి డెవలప్ ద యాక్చువల్ ప్రోడక్ట్ దే హ్యావ్ టు ఫాలో సమ్ మెట్రిక్స్ అన్నమాట. An overview of factors that affect quality ఏంటి అంటే some E2 software engineers defined a set of quality factors that were a first step towards the development of metrics for software quality. ఏంటి అంటే these factors estimate software from three distinct points of view. So three different points of view మీద బేస్ అయ్యి క్వాలిటీ ఫ్యాక్టర్స్ని ఇంప్రూవ్ చేయడానికి మెట్రిక్స్ని వీళ్ళిద్దరూ ఎలా డెవలప్ చేశారు అంటే ఫస్ట్ది ఏంటి అంటే ప్రోడక్ట్ ఆపరేషన్, ప్రోడక్ట్ రివిజన్ అండ్ ప్రోడక్ట్ ట్రాన్సిషన్. సో ప్రోడక్ట్ ఆపరేషన్ ఏంటంటే ఆపరేట్ చేస్తారు, ఎవరు ఆపరేట్ చేస్తారు, కస్టమర్స్ ఆపరేట్ చేస్తారు. వన్స్ ఆ ప్రోడక్ట్ డెవలప్ అయిపోయి కస్టమర్ దగ్గరికి వచ్చినప్పుడు దే హ్యావ్ టు యూస్ ద ప్రోడక్ట్. సో వాళ్ళు యూస్ చేసిన ప్రోడక్ట్లో ఏవైనా కనుక ప్రాబ్లం కనుక ఫేస్ చేసినట్లయితే ఆ ప్రాబ్లమ్స్ అనేది మళ్ళీ డెవలపర్కి చెప్పడం జరుగుతుంది కస్టమర్ అనేవాడు, సో దట్ దే కెన్ చేంజింగ్ ఇట్. సో ప్రోడక్ట్ సో చేంజెస్ అనేవి చేసి మళ్ళీ కస్టమర్ ఏ విధంగా అయితే చెప్పాడో మళ్ళీ ఆ రిక్వైర్మెంట్స్ అన్నిటిని చేంజ్ చేసి మళ్ళీ దాన్ని రీడెవలప్ చేసి ట్రాన్సిషన్ మోడిఫైయింగ్ ఇట్ టు వర్క్ ఇన్ ఏ డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, మళ్ళీ దాన్ని తిరిగి తీసుకెళ్ళి మోడిఫై చేసిన ప్రోడక్ట్ ఏదైతే ఉందో కస్టమర్కి ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో అకార్డింగ్ టు ఈ త్రీ పాయింట్స్ ఆఫ్ వ్యూని బేస్ చేసుకుని వాళ్ళు మెట్రిక్స్ అనేది డెవలప్ చేసుకుంటున్నారు. మెజరింగ్ క్వాలిటీ, ఆల్దో దెర్ ఆర్ మెనీ మెజర్స్ ఆఫ్ సాఫ్ట్వేర్ క్వాలిటీ. సో చాలా మెజర్స్ ఉన్నాయి, అంటే మనం చెప్పుకున్నాం కదా ఇండివిజువల్ మెజర్స్ ఏవైతే మనం కలెక్ట్ చేసుకుంటామో దాన్ని ఫైనల్గా మనం దేని కింద డెవలప్ చేస్తాము అంటే మెట్రిక్స్గా డెవలప్ చేస్తాము. సో మెట్రిక్స్ నుంచి మళ్ళీ దేని కింద డెవలప్ అవుతాయి అంటే ఇండికేటర్గా డెవలప్ అవుతుంది అనేది మనం ప్రీవియస్ సెషన్స్లో చెప్పుకున్నాం. సో అలాగే ఒక క్వాలిటీని, ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని మెజర్ చేయడానికి మనకున్న ఫ్యాక్టర్స్ ఎన్ని అంటే
ఏమేమి మెజర్స్ని మనం ఏమేమి మెజర్స్ ఉంటాయి అంటే ఫస్ట్ది కరెక్ట్నెస్, మెయింటెనెన్స్, ఇంటిగ్రిటీ అండ్ యూజబిలిటీ. ఈ 4 మెజర్స్ అన్నమాట. ఎందుకోసం ఈ మెజర్స్ని మనం మెట్రిక్స్గా డెవలప్ చేస్తాము అంటే టు గివ్ ద అష్యూరెన్స్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ టు ది కస్టమర్. ఓకే, సో ఫస్ట్ ఏంటి అంటే కరెక్ట్నెస్. ఏ ప్రోగ్రామ్ మస్ట్ ఆపరేట్ కరెక్ట్లీ ఆర్ ఇట్ ప్రొవైడ్స్ లిటిల్ వాల్యూ ఆఫ్ ఇట్స్ యూజర్స్. సో కరెక్ట్నెస్, నువ్వు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ ప్రోడక్ట్ అనేది ఎప్పుడైతే కస్టమర్కి ఇచ్చేస్తావో వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటున్నప్పుడు ఎటువంటి ప్రాబ్లము వాళ్ళు అంటే డిఫెక్ట్స్ ఏమి వాళ్ళు ఆ, చెప్పకపోతే అక్కడ కరెక్ట్నెస్ అనేది హై లెవెల్ డిగ్రీలో ఉంటుంది. కరెక్ట్నెస్ ఇస్ ద డిగ్రీ టు విచ్ ద సాఫ్ట్వేర్ పెర్ఫార్మ్స్ its required function. The most common measure for correctness is defects per KLOC. KLOC అంటే ఏమని చెప్పాను నేను? Kilo lines of code, where defect is defined as a verified lack of conformance to requirements. సో డిఫెక్ట్స్ అనేవి ఎప్పుడు వస్తాయి అంటే కరెక్ట్నెస్ అనేది కంప్లీట్గా దేని మీద డిపెండ్ అయి ఉంటుంది అంటే డిఫెక్ట్స్ పర్ కేఎల్ఓసి. అంటే డిఫెక్ట్స్ అనేవి ఎక్కువ వచ్చినాయి అనుకోండి, అంటే యూస్ చేస్తున్న టైంలో ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువ ఫేస్ చేశాడు అనుకోండి కస్టమరు, అప్పుడు ఏమవుతుంది క్వాలిటీ అనేది అంటే కరెక్ట్గా ఆ ప్రోడక్ట్ అనేది యూజ్ అవ్వట్లేదు అని. సో దట్ అక్కడ క్వాలిటీ అనేది లేనట్లే, అవునా? సో వెన్ కన్సిడరింగ్ ద క్వాలిటీ ఆఫ్ ఏ సాఫ్ట్వేర్ ప్రోడక్ట్, డిఫెక్ట్స్ ఆర్ దోస్ ప్రాబ్లమ్స్. డిఫెక్ట్స్ అంటే నథింగ్ బట్ ప్రాబ్లమ్సే రిపోర్టెడ్ బై ఏ ఎవరు ప్రాజెక్ట్ మేనేజరా కాదు, ఎవరు మరి యూజర్ ఆఫ్ ద ప్రోగ్రామ్ ఆఫ్టర్ ద ప్రోగ్రామ్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ ఫర్ జనరల్ యూస్. సో డిఫెక్ట్స్ అనేవి ఎవరు కనుక్కుంటారు, ఎక్కడ కనుక్కుంటారు? యూజర్స్ అట్ యూజర్ పాయింట్ ఆఫ్ ప్లేస్. ఫర్ క్వాలిటీ అసెస్మెంట్ పర్పసెస్ డిఫెక్ట్స్ ఆర్ కౌంటెడ్ ఓవర్ ఏ స్టాండర్డ్ పీరియడ్ ఆఫ్ టైం. అంటే ఒక 1 year అని, ఒక 6 months అని, డిపెండింగ్ అపాన్ ద ప్రోడక్ట్ యొక్క సైజుని బట్టి వాళ్ళు సమ్ పీరియడ్ ఆఫ్ టైం వరకు డిఫెక్ట్స్ని కౌంట్ చేయడం జరుగుతుంది. సో దట్ ఆ పీరియడ్ ఆఫ్ టైంలో డిఫెక్ట్స్ అనేవి ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ప్రోడక్ట్ మళ్ళీ రీడెవలప్ చేసి మళ్ళీ రిలీజ్ చేస్తారు. సో ఒకవేళ ఆ 6 months టైం పీరియడ్లో డిఫెక్ట్స్ అనేవి ఎక్కువ రాలేదనుకోండి, సో దట్ దాన్ని ఇంకా ఫర్దర్గా ఇంకా సెవరల్ ప్రోడక్ట్స్ అనేవి అకార్డింగ్ టు దట్ ప్లాన్ డెవలప్ చేసేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తారు. And next measuring factor is maintainability. Software maintenance accounts for more effort than any other software engineering activity. Maintainability is the ease with which a program can be corrected if an error is encountered, adopted if its environment changes, or enhanced if the customer desires a change in రిక్వైర్మెంట్స్. సో మెయింటైనబిలిటీ అంటే ఏం లేదమ్మా, ఇది కూడా వన్ ఆఫ్ ద మెజరింగ్ ఫ్యాక్టర్ టు గివ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్ టు ది కస్టమర్. సో ఈ మెయింటైనబిలిటీ అంటే ఇప్పుడు మనం యూస్ చేస్తున్న టైంలో ఏదైనా పర్టికులర్ ప్రాబ్లం వచ్చింది అనుకున్నాం, ఆ ప్రాబ్లం అనేది విత్ ఇన్ షార్టెస్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో గనక వాళ్ళు రెక్టిఫై చేశారనుకోండి, సాల్వ్ చేశారనుకోండి, సో దట్ ఏమవుతుంది అది మెయింటైనబిలిటీ అనేది హై లెవెల్స్లో ఉన్నట్టు. ఒకవేళ టైం అనేది ఎక్కువ తీసుకుని కానీ వాళ్ళు ఆ ప్రాబ్లమ్ని రెక్టిఫై చేయలేకపోయారు అనుకోండి, అక్కడ ఏమవుతుంది అది ప్రాపర్ వేలో మెయింటెనెన్స్ అనేది లేకపోబట్టి. ఓకే, దెర్ ఈస్ నో వే టు మెజర్ మెయింటైనబిలిటీ డైరెక్ట్లీ. సో అటువంటి ఫ్యాక్టర్స్ని మనం డైరెక్ట్గా మెజర్ చేయలేం, సో ఇండైరెక్ట్గానే మెజర్ చేస్తాం. దెర్ఫోర్ వీ మస్ట్ యూస్ ఇండైరెక్ట్ మెజర్స్. ఏ సింపుల్ టైమ్ ఓరియంటెడ్ మెట్రిక్ ఇస్, సో దాన్ని మెజర్ చేయడానికి ఏంటి అంటే మీన్ టైమ్ టు చేంజ్. అంటే ద టైమ్ it takes to analyze the change request, design an appropriate modification, implement the change to test it, and distribute the change to all users. Mean time to change అంటే నీకు ఎప్పుడైతే ప్రాబ్లం అక్కరైందో ఆ ప్రాబ్లం అక్కరైన దగ్గర నుంచి నువ్వు ఎంత టైం తీసుకుంటున్నావు ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేయడానికి. ఇఫ్ ఇట్ ఈస్ ఇఫ్ ఇట్ టేక్స్ సో లో సో ఇఫ్ ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ టైం, దెన్ అప్పుడు ఏమవుతుంది అంటే ప్రాబ్లం అనేది
ఎక్కడుందో మనం ఐడెంటిఫై చేయలేకపోతున్నావు. సో దట్ ఐడెంటిఫై చేయడం కష్టమైనప్పుడు రెక్టిఫై చేయడం అనేది కూడా నీకు ఈ టఫెస్ట్ ప్రాబ్లమే. సో మీన్ టైమ్ టు చేంజ్ ద టైం టేకెన్ టు ఎనలైజ్. ఒకవేళ నువ్వు తక్కువ టైం పీరియడ్ తీసుకుని ప్రాబ్లం అనేది ఐడెంటిఫై ఈ పర్టికులర్ ఏరియాలో వచ్చింది అని నువ్వు గెస్ చేసావు అనుకోండి. సో దట్ ఆ పర్టికులర్ ఏరియాకి వెళ్ళి మళ్ళీ మోడిఫికేషన్స్ అన్ని చేంజ్ చేసి ఇవన్నీ మళ్ళీ రీడెవలప్ చేసి ప్రోడక్ట్ని మళ్ళీ తిరిగి డెలివర్ చేస్తాం అనమాట. ఆన్ యావరేజ్ programs that are maintainable will have a lower మెయింటైన్. అందుకే అది ఎప్పుడూ కూడా ఎలా ఉండాలి అంటే ప్రోగ్రామ్ ఏ ప్రోగ్రామ్ అయితే మెయింటైనబుల్ ప్రోగ్రామ్ అవుతుందో ఎప్పుడవుతుంది అంటే వెన్ ఇట్ విల్ హ్యావ్ ఏ లోవర్ మీన్ టైమ్ టు చేంజ్ దాన్ ప్రోగ్రామ్స్ దట్ ఆర్ నాట్ మెయింటైనబుల్. సో లో లెవెల్స్లో ఉన్నప్పుడు మాత్రమే, అంటే ప్రాబ్లం వచ్చిన వెంటనే కనుక నువ్వు రెక్టిఫై చేసేసినట్లయితే అక్కడ ఏముందంటే ప్రాపర్ మెయింటైనబిలిటీ అనేది వర్క్ అయినట్టు. ఓకే, నెక్స్ట్ ఏంటంటే యూజబిలిటీ. ఇఫ్ ఏ ప్రోగ్రామ్ ఈజ్ నాట్ ఈజీ టు యూజ్ it is often doomed to failure even if the functions that it performs are valuable. అంటే నువ్వు ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసావు, అది కస్టమర్కి డెలివర్ చేసావు, వాడు దాన్ని పెద్దగా యూజ్ చేసుకోవట్లేదు, యూజ్ చేసిన ప్రతిసారి ఏదో ప్రాబ్లం వస్తుంది. అంటే వాడు యూజ్ చేసుకోవట్లేదు నువ్వు డెవలప్ చేసిన ప్రోడక్ట్ అంటే అక్కడ క్వాలిటీ పరంగా ప్రోడక్ట్ అనేది అష్యూరెన్స్ ఇవ్వలేకపోతుందనే కదా కస్టమర్కి. యూజబిలిటీ ఈజ్ అన్ అటెంప్ట్ టు క్వాంటిఫై ఈజ్ ఆఫ్ యూజ్. అంటే యూజబిలిటీ అంటే ఏం లేదు, ఈజీగా వాడు ఏ ఎన్విరాన్మెంట్లో అయినా వాడు ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసుకున్నట్లయితే, యూజ్ చేసిన ప్రతిసారి ఎటువంటి ప్రాబ్లము ఫేస్ చేయకపోతే అప్పుడు ఏమవుతుంది, క్వాలిటీ పరంగా ప్రోడక్ట్ అనేది బాగుంది అనేది మనం చెప్పగలం. అండ్ కెన్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ 4 క్యారెక్టరిస్టిక్స్. ఏమిటంట, ద ఫిజికల్ అండ్ ఆర్ స్కిల్ రిక్వైర్డ్ టు లెర్న్ ద సిస్టమ్. ఓకే, సో మనకి ఏదైతే ఒక ప్రోడక్ట్ని యూజ్ చేసుకుంటున్నామో ఆ ప్రోడక్ట్ యొక్క బేసిక్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి తెలియాలి. ఓకే, సపోజ్ ఇప్పుడు మనకి వాటర్ ప్యూరిఫైరే పెట్టుకున్నాం, లేదా ఒక ఏసీఏ పెట్టుకున్నాం, ఏదో సమ్ అదర్ ఎలక్ట్రానిక్ డివైస్ని మన ఇంట్లో కొత్తగా తెచ్చాం. సో దాన్ని మనం యూజ్ చేసుకోవాలి అంటే దాని గురించి పర్ఫెక్ట్గా ప్రతిదీ మనకి తెలిసి ఉండాలి. లోపల ఇంటర్నల్గా జరిగే ప్రాసెసింగ్ ఏంటి, ఏ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇవన్నీ మనకి తెలిసి ఉండాలి. ఇవన్నీ మనకు తెలియడానికి ఒక ప్యాంప్లెట్, ఒక బుక్ అనేది ఇష్యూ చేస్తారు కదా. వెన్ వీఆర్ బయింగ్ ద ప్రొడక్ట్, ఇనిషియలీ దే గివ్ book explaining all the processing methods. Okay, so దాన్ని బట్టి based on that instructions we can use the product. The time required to become moderately efficient in the use of the system. సో మనం ఏ టైంలో అయినా యూజ్ చేసుకునేలాగా ఆ ప్రోడక్ట్ అనేది ఎఫిషియెంట్గా వర్క్ అవ్వాలి. ద నెట్ ఇంక్రీజ్ ఇన్ ప్రొడక్టివిటీ. సో దట్ అప్పుడు ఏమవుతుంది అంటే ప్రొడక్టివిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అంటే మనం ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసుకుంటున్నాము అంటే పర్ఫెక్ట్గా దాని యొక్క ప్రోడక్ట్ అనేది ఎఫిషియన్సీ ఎక్కువ ఉంది అని. ఏ సబ్జెక్ట్ టు అసెస్మెంట్ ఆఫ్ యూజర్స్ యాటిట్యూడ్స్ టువర్డ్స్ ద సిస్టమ్. అంటే ఇప్పుడు మనం ఏదైతే ఒక ప్రోడక్ట్ని డెవలప్ చేసి మార్కెట్లోకి రిలీజ్ చేసామో ఆ ప్రోడక్ట్ అనేది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ అనేవాళ్ళు అవైలబిలిటీలో ఉంటారు కదా, వాళ్ళు దాన్ని యూజ్ చేసుకుంటారు. ఓకే, integrity. Software integrity has become increasingly important in the age of cyber terrorists and hackers. అంటే డిఫరెంట్ హ్యాకర్స్, సైబర్ టెర్రరిస్టులు వాళ్ళందరూ హ్యాక్ చేస్తారు మన డేటాని. దిస్ అట్రిబ్యూట్ మెజర్స్ ఏ సిస్టమ్స్ ఎబిలిటీ టు విత్ స్టాండ్ అటాక్స్. అటాక్స్ కెన్ బి మేడ్ ఆన్ ఆల్ 3 కాంపోనెంట్స్ ఆఫ్ సాఫ్ట్వేర్. అంటే ప్రోగ్రామ్స్ మీద, ప్రోగ్రాంలో ఉన్న డేటా మీద, ప్రోగ్రామ్ స్టోర్ చేసుకున్న డాక్యుమెంట్స్ మీద, దేని మీదైనా వాళ్ళ అటాక్ అనేది జరగచ్చు. సో టు మెజర్ ఇంటిగ్రిటీ 2 అడిషనల్ అట్రిబ్యూట్స్ మస్ట్ బి డిఫైన్డ్. అవి ఏంటి అంటే థ్రెట్ అండ్ సెక్యూరిటీ. థ్రెట్ అంటే ఏం లేదు, సో నీకు ఎక్కడైతే ఆ ప్రోగ్రామ్ని యూజ్ చేస్తున్న టైంలో ప్రాబ్లం అనేది ఎప్పుడు అక్కర్ అవుతుందో అది థ్రెట్. సెక్యూరిటీ ఏంటంటే నువ్వు ప్రాబ్లం అక్కరైన దాన్ని ఎంత ఫాస్ట్గా నువ్వు దాన్ని సాల్వ్ చేస్తున్నావు అనేది సెక్యూరిటీ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇంటిగ్రిటీని క్యాలిక్యులేట్ చేయడానికి ఉన్న ఫార్ములా ఇదనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ థ్రెట్ ద ప్రాబబిలిటీ దట్ అన్ అటాక్ విల్ అక్కర్ ఈజ్
0.25% ఉందనుకోండి, సో దట్ 25% ఆఫ్ ప్రాబ్లం అక్కరయ్యింది. ఆ అక్కరైన ప్రాబ్లమ్ని మనం రెక్టిఫై చేయడానికి సెక్యూరిటీ అనేది 0.95%. ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద సిస్టమ్. సో ఈ టూ వాల్యూస్ బేస్ చేసుకొని ఇక్కడ మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంటిగ్రిటీ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ another టాపిక్ ఈస్ డిఫెక్ట్ రిమూవల్ ఎఫిషియన్సీ. సో డిఫెక్ట్స్ అంటే ఎక్కడ వస్తాయని చెప్పాను, ఎట్ ది కస్టమర్ పాయింట్ ఆఫ్ ప్లేస్లో. సో వన్స్ ప్రోడక్ట్ ఈస్ డెలివర్డ్ టు ద కస్టమర్, దెన్ ద డిఫెక్ట్స్ ఆర్ ఫౌండ్ బై ద యూజర్. A quality metric that provides benefits at both the project and process level is defect removal efficiency. So it is a measure of the filtering ability of quality assurance and control activities as they are applied throughout all process framework activities. Okay. సో డిఆర్ఈని మనం ఈ ఫార్ములా ద్వారా డిఫైన్ చేస్తాం, E/E+T. ఈ స్టాండ్స్ ఫర్ ఎర్రర్ అండ్ D స్టాండ్స్ ఫర్ డిఫెక్ట్స్. సో ఎర్రర్స్ అనేవి ఎక్కడ వస్తాయి అంటే ఎట్ ద డెవలపర్స్ ప్లేస్లో, డెవలపర్ సైట్లో వస్తాయి అనమాట. సో ఎర్రర్స్ అనేవి మనం ఈజీగా రెక్టిఫై చేయగలం, ఎందుకంటే ప్రోడక్ట్ ఇంకా మన చేతుల్లోనే ఉంది కాబట్టి దాన్ని వెంటనే సాల్వ్ చేయొచ్చు. అదే డిఫెక్ట్స్ అనేది ఎక్కడ వస్తాయి అంటే యూజర్స్ ప్లేస్లో వస్తాయి అనమాట. సో వన్స్ డిఫెక్ట్స్ అనేవి ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ప్రోడక్ట్ అనేది ఎఫిషియెంట్గా లేనట్టు అని తెలుస్తుంది. సో ద ఐడియల్ వాల్యూ ఆఫ్ డిఆర్ఈ ఈజ్ 1, దట్ ఈస్ నో డిఫెక్ట్స్ ఆర్ ఫౌండ్ ఇన్ ద సాఫ్ట్వేర్ అని అర్థమవుతుంది అనమాట. ఒకవేళ డిఆర్ఈ వాల్యూ కనుక 1 అయినట్లయితే, రియలిస్టికల్లీ డి విల్ బి గ్రేటర్ దాన్ 0. బట్ అంటే డిఫెక్ట్ అనేది ఒక్కటైనా వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది, అస్సలు రాకుండా అయితే ఉండదు. బట్ వచ్చిన ఆ డిఫెక్ట్ని మనం ఈజీగా సాల్వ్ చేయగలగాలన్నమాట. బట్ ద వాల్యూ ఆఫ్ డిఆర్ఈ కెన్ స్టిల్ అప్రోచ్ 1 యాజ్ ఈ ఇంక్రీజెస్. ఎర్రర్స్ అనేవి ఇంక్రీజ్ అయినాయి అనుకోండి, ద ఓవరాల్ వాల్యూ ఆఫ్ డిఆర్ఈ బిగిన్స్ టు అప్రోచ్ 1. ఇన్ ఫ్యాక్ట్ as E increases, it is likely that the final value of D will decrease. సో ఎర్రర్స్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతాయో, ఎక్కువ వచ్చినాయో, ఎర్రర్స్ ఎక్కువ వచ్చినాయి కదా అని మనం ఫీల్ అవ్వాల్సిన నెసెసిటీ ఏం లేదు. ఎప్పుడంటే ఎర్రర్స్ ఎక్కువ వచ్చినాయి అంటే డిఫెక్ట్స్ ఆటోమేటికల్గా తగ్గిపోతాయి, ఎందుకంటే మ్యాక్సిమం ఎర్రర్స్ని ఇక్కడే నేను ఫిల్టర్ అవుట్ చేసేస్తున్నాను కాబట్టి డిఫెక్ట్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. అదే ఎర్రర్స్ అనేవి డిక్రీజెస్గా ఉండండి, ఈ డిక్రీజెస్, ఎర్రర్స్ అనేవి తక్కువ వచ్చినాయి అనుకోండి, సో దట్ మనం పైనే ప్రాసెసింగ్ అంతా చేసేసి రివ్యూస్ అనేవి చెక్ చేసి ప్రోడక్ట్ డెవలప్ చేసేసి కస్టమర్కి ఇచ్చేసాం అనుకోండి, అక్కడ డిఫెక్ట్ రేట్ అనేది పెరిగిపోతుంది. సో మ్యాక్సిమం మనం ఎక్కడే ఫిల్టర్ అవుట్ చేసేయాలి అంటే ఇన్ అవర్ ప్లేస్లోనే మనం మ్యాక్సిమం ఎర్రర్స్ని ఫిల్టర్ అవుట్ చేసేయాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ద రిక్వైర్మెంట్ అనాలిసిస్ అంటే డిఫరెంట్ టాస్క్గా డివైడ్ చేస్తాం కదా ఒక ప్రాజెక్ట్ని. ఒక టాస్క్లో ఫర్ ఎగ్జాంపుల్ analysis model that can be reviewed to find and correct errors. Those errors that are not found during the review of the analysis model are passed on to, అంటే ఒక ఫేజ్ అయిన తర్వాత ఒక ఫేజ్ పెర్ఫామ్ చేస్తాం అంటే డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫేజెస్ విల్ బి పెర్ఫార్మ్డ్ ఫర్ డెవలపింగ్ ద ప్రాజెక్ట్. సో ఒక ఫేజ్లో కనుక మరి ఎర్రర్స్ని కరెక్ట్గా రెక్టిఫై చేయకుండా సెకండ్ ఫేజ్కి వెళ్ళిపోయాం అనుకోండి, సో దట్ ఏమవుతుంది, ఆ ఎర్రర్స్ అక్కడ కూడా పాస్ ఆన్ అయిపోయి ఆ ఫేజ్ ఎవరైతే డెవలప్ చేస్తారో అక్కడ కూడా ఎర్రర్స్ అనేవి వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో దట్ ప్రతి ఫేజ్లోనే ఎర్రర్స్ అనేవి పెరిగిపోతూ ఎర్రర్స్ అనేవి వస్తూనే ఉంటాయి అన్నమాట. ఓకే. సో డిఆర్ఈ ఆఫ్ ఐ ఈజ్ ఈక్వల్ టు ఈ ఆఫ్ ఐ బై ఈ ఆఫ్ ఐ ప్లస్ ఈ ఆఫ్ ఐ ప్లస్ 1. అంటే ఫస్ట్ యాక్టివిటీ కన్నా సెకండ్ యాక్టివిటీకి వచ్చేసరికి, అంటే సెకండ్ టాస్క్ వచ్చేసరికి ఒక్కటైనా సరే ఎర్రర్ అనేది ఎక్కువ చూపిస్తుంది. ఓకే. is the number of errors found during software engineering activity I plus 1 that are traceable to errors that were not discovered in software engineering activity. సో I అనేది ఒక యాక్టివిటీ తీసుకుంటే I+1 అనేది అనదర్ యాక్టివిటీ, ఆ యాక్టివిటీలో ఒకటైనా ఎర్రర్ అనేది ఎక్కువ వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే మెట్రిక్స్ కలెక్షన్, కంప్యూటేషన్ అండ్ ఇవాల్యుయేషన్. సో మెట్రిక్స్ని మనం కలెక్ట్ చేసుకుంటాము. సో కలెక్ట్ చేసుకున్న మెట్రిక్స్ అనేవి కంప్యూట్ చేస్తాం, కరెక్ట్గా ఉన్నాయా లేదా దాన్ని యూస్ చేస్తాం. యూస్ చేసిన మెట్రిక్స్ నుంచి మన ఇండికేటర్స్ డెవలప్ అయ్యి సో దట్ ప్రోడక్ట్ విల్ బి ఇవాల్యుయేటెడ్ ఫైనల్లీ బై ద కస్టమర్. సో ద ప్రాసెస్ ఫర్ మెట్రిక్ కలెక్షన్, కంప్యూటేషన్ అండ్ ఇవాల్యుయేషన్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్. నేను చూపిస్తాను ఫిగర్. ఐడియల్లీ డేటా హ్యాస్ బీన్, ముందుగా మనం ఏం చేస్తామంటే డేటా హ్యాస్ బీన్ కలెక్టెడ్ ఇన్ అన్ ఆన్గోయింగ్ మేనర్. వన్స్ మెజర్స్ హ్యావ్ బీన్ కలెక్టెడ్, సో మెజర్స్ అనేవి కలెక్ట్ చేసుకున్న తర్వాత మెట్రిక్స్ అనేవి ఫామ్ అవుతాయి. డిపెండింగ్ ఆన్ ద బ్రెడ్త్ ఆఫ్ మెజర్స్ కలెక్టెడ్,
Metrics can span a broad range of LOC and FP metrics are developed. So depending upon the metrics, we can evaluate the size of the project. దాన్ని బట్టి మనం ప్రాజెక్ట్ యొక్క సైజ్ స్మాలా మీడియమా లార్జ్ అనేది మనం గెస్ చేయొచ్చు కదా. Finally, metrics must be evaluated and applied during estimation, technical work, project control, and process improvement to produce a set of indicators that guide the project or ప్రాసెస్. ఒక పర్టికులర్ ప్రాసెస్ అవనివ్వండి లేదా కంప్లీట్ ఎంటైర్ ప్రాజెక్ట్ అవనివ్వండి, మొత్తాన్ని గైడ్ చేసేవే ఇండికేటర్స్. సో ఇండికేటర్స్ని మనం డెవలప్ చేసే ముందర మెట్రిక్స్ని ముందు డెవలప్ చేసుకోవాలి. సో ఆ మెట్రిక్స్ దేని నుంచి ఫామ్ అవుతాయి అంటే మెజర్స్ నుంచి ఫామ్ అవుతాయి. సో కరెక్ట్ మెట్రిక్స్ నువ్వు ఎప్పుడైతే డెవలప్ చేసుకున్నావో, సో దట్ కరెక్ట్ యాక్చువల్ ప్రోడక్ట్ ఏదైతే నువ్వు డెవలప్ చేస్తున్నావో అది సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ అనేది 100% ఉంటుంది. ఓకే. So this is the diagram explaining the software metrics collection process. Okay, so software engineering ప్రాసెస్ అయినా ప్రాజెక్ట్ అయినా ప్రోడక్ట్ అయినా ఏదైనా సరే నువ్వు డెవలప్ చేయడానికి డేటా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఫ్రమ్ ది కస్టమర్. సో కలెక్ట్ చేసుకున్న డేటా అనేది ఇండివిజువల్ మెజర్స్ అనమాట. సో దాని నుంచి మనకి ఏది ఎఫెక్టివ్గా యూజ్ అవుతుంది అని మనం అనుకుంటామో వాటి నుంచి మెట్రిక్స్ అనేవి కంప్యూట్ చేసుకుంటాము. సో దాన్ని మెట్రిక్స్ అంటాం. నెక్స్ట్ ఆ మెట్రిక్స్ నుంచి ఫామ్ అయ్యేది అంటే సెవరల్ కలెక్షన్ ఆఫ్ మెట్రిక్స్ కెన్ టుగెదర్ ఫామ్ అ ఇండికేటర్. Okay, so this is the process which we are going to um, apply for metrics collection and computation and finally evaluation to form a indicator. Okay, girls, I hope you understand the topic metrics. Thank you.